దేవునికి స్తోత్రం. సరే, మంచిది. నార్మల్గా బైబిల్ గ్రంథం హెబ్రూ లాంగ్వేజ్లో నుంచి రాయబడింది అని కూడా ఒక మాట అంటారు. అయితే ఒక మాట నేను హెబ్రూలో కొన్ని మాటలు మాట్లాడాలని ఆలోచిస్తున్నాను. అర్థం కాకపోయినా అర్థమైనట్టు ఉండండి. మనం క్లాస్లో ఉంటాంగా. హెబ్రూ లాంగ్వేజ్ అనేది నేను యాక్చువల్లీ క్రిస్మస్ వచ్చినప్పుడు ఒక చిన్న ఆలోచన కలిగిందనమాట. హెబ్రూలో మాట్లాడితే ఎలా ఉంటుంది అని అనిపించింది. అంటే నాకు భాష వచ్చి కాదు కానీ బాగానే టైం పట్టింది కొద్దిగా దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి. అయితే ఒకసారి హెబ్రూలో ఒక మెసేజ్ అని ఈ యొక్క క్రిస్మస్ రిలేటెడ్గా హెబ్రూలో ఒక అంటే మరి మినిట్స్ ఏం మాట్లాడను, అవర్స్ మాట్లాడను, కేవలం సెకండ్స్లోనే అయిపోతుంది ఇది మొత్తం. ఈ యొక్క మెసేజ్ వరకు కొద్ది మాటలు నేను హెబ్రూలో మాట్లాడాలి అని ఆలోచిస్తున్నాను. దయచేసి ఒకవేళ చూసేటువంటి వారు మరి పొద్దున యూట్యూబ్లో అయినా ఎవరైనా చూస్తే కొద్దిగా ఏమన్నా లాంగ్వేజెస్లో తప్పులు ఉన్నాయి అని అంటే పెద్ద మనసుతో మన్నించాలి. ఎందుకంటే నేను ఈ హెబ్రూ లాంగ్వేజ్కి రిలేటెడ్ కాదు కాబట్టి అక్కడక్కడ తప్పులు పోతూ ఉంటాయి అన్నమాట. సరే, ప్రియమైనటువంటి వాళ్ళారా, కొన్ని మాటలు నేను హెబ్రూలో చెప్తాను. అగిజాయినో షిహత్ విహోలియాలి షిలహలో గెనోమ్ కే ఒనైష్ అహోలియాం షిలహత్ బినోహవు వెనుమ్ యేషువ అవులాం బితోల్ తినోక్ బిత్సువాతే నివా బియనోల్ యేషువ నులాగనిక్ తులాల్ తెలోహిత్ విహైహిం తెలోహిత్ ఉమిత్వాహు హతహీను కెదిల్లోనిక్ లెనూగన్ ఎదిన్ బెహీనం లోన్ మిషివ కోల్ మిషివ లిషు ఒషావి మలిత్ మిగెనోమ్ లెనాహషు కోల్ మిషిమా మీను మోదే బిషుకు ఒలేవు ముషివో ఒషియా. దిస్ ఈజ్ హౌ ద లాంగ్వేజ్ హెబ్రూ అనేది. హెబ్రూ అనేటువంటి లాంగ్వేజ్, దీంట్లో నేను చెప్పినటువంటి మాటలు ఏవి అంటే, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపాన్ని కడగడానికి యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని భూలోకానికి పంపించాడు. అయితే ఆయన కన్యక గర్భమందు ఏ పాపము లేకుండా జన్మించి ఏ పాపము లేకుండా బ్రతికాడు. అయితే మనందరికీ ఆయన ఒక బ్రిడ్జిగా మారి యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ పరలోక రాజ్యానికి చేర్చడానికి, మన పాపాలు కడగడానికి యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను హెబ్రూలో మాట్లాడినటువంటి మాటలు అవి నాకు బాగా తెలుసు. ఇందులో చాలా తప్పులు ఉన్నాయి, ఎందుకంటే నాకు ప్రొనౌన్సియేషన్ అంత కరెక్ట్గా రాదనమాట. నార్మల్గా ఇంకొన్ని రోజులు ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుందేమో. నేను జస్ట్ నిన్న నైటే ప్రాక్టీస్ చేసుకున్నానండి, ముందుగానే ఈ ఆలోచన రాలా. అయితే హెబ్రూ లాంగ్వేజ్లో మాట్లాడితే ఎలా ఉంటుంది అని అనిపించింది అనమాట. అందుకని దేవుడి యొక్క చిన్న జ్ఞానమైన నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఆఖరిగా 2 మాటలు మాట్లాడేసి నేను ముగించేస్తానండి. వాట్ ఈజ్ మీన్ బై క్రిస్మస్? క్రిస్మస్ అంటే ఏంటో చెప్పండి. క్రిస్మస్ మనందరికి అదొక ఫెస్టివల్, ఇట్స్ ఎ జాయ్, అవునా? ఈవెన్ ఏమంటారు, పరలోక రాజ్యంలో కూడా ఇట్స్ ఎ లాట్ ఆఫ్ జాయ్, చాలా సంతోషం ఉంటుంది, చాలా ఆనందం ఉంటుంది అని అంటూ ఉంటాం, అవునా? అయితే నన్ను అడిగితే క్రిస్మస్ ఈజ్ ఏ సాక్రిఫైస్ ఆఫ్ 1 పర్సన్. క్రిస్మస్ అనేది ఇట్స్ ఏ సాక్రిఫైస్ చెప్పాలంటే అదొక కైండ్ ఆఫ్ చెప్పాలంటే తెగింపు అని అనొచ్చు, లేకపోతే త్యాగం అనొచ్చు. నేను ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చినప్పుడు ఫాదర్ అండ్ ఏంజల్స్ లుకింగ్ డౌన్ ఆన్ ఎర్త్ వెన్ జీసస్ వాజ్ బోర్న్ ఆన్ ఎ మిషన్ టు సేవ్ us. పరలోక రాజ్యంలో నుంచి తండ్రి, దేవదూతలు అందరూ కూడా భూలోకం వైపుగా చూస్తున్నారు. ఎందుకని? భూలోకం దగ్గరికి ఎవరు వస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారు. అండ్ హీ వాజ్ ఆన్ ఏ మిషన్, ఒక మిషన్ మీద వస్తున్నాడు. అంటే ఒక పనిని చేపట్టి వస్తున్నాడు. ఏంటా పని? ఈరోజు నిన్ను నన్ను కాపాడడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రిస్టమస్ ఈజ్ నాట్ ఎ ఫెస్టివల్, ఇట్స్ ఎ మిషన్ ఆఫ్ గాడ్. క్రిస్టమస్ అనేది ఒక పండగ కాదు, అది దేవుడు చేపట్టిన ఒక పని. ఆమెన్. వి కాల్ ఇట్ ఎ క్రిస్టమస్. క్రిస్టమస్ ఈజ్ నాట్ ఎ ఫెస్టివల్, ఇట్స్ ఎ మిషన్ ఆఫ్ గాడ్. దేవుడు ఒక పనిని చేపట్టాడు. అండ్ రిమెంబర్ దిస్, వీఆర్ నాట్ గోయింగ్ టు సెలబ్రేట్ క్రిస్టమస్, బట్ వీఆర్ సెలబ్రేటింగ్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్. మనము క్రిస్మస్ పండగ చేయట్లా, మనం ఏం చేస్తున్నాం? మన కొరకని పుట్టినటువంటి యేసయ్య జన్మదినాన్ని జరుపుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
Jesus born to save you. Jesus born to die in the place of you. Jesus born to be a sacrifice. Jesus born to be a way to heaven and to Father. Jesus born to say, hey, be free. I'm going to take all the punishments of you. Jesus born to give you righteousness, is eternity, is freedom, is pure heart, is everlasting happiness and smile. In the process of this, he lost everything. తెలుసా, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చింది మన పాపాలను కడగడానికి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చింది మన స్థానంలో ఆయన చనిపోవడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చింది ఎంజాయ్ చేయడానికి రాలేదు, కానీ హీ కేమ్ టు బీ ఏ సాక్రిఫైస్. చాలామంది ఇల్లు కట్టుకున్నప్పుడు గొర్రెల్ని మేకల్ని కోస్తూ ఉంటారుగా. మన పాత కాలంలో అయితే, మోషే వాళ్ళు ఉన్నప్పుడు కాలంలోనైతే, ఒకడు పాపం చేశాడు అంటే వాడి స్తోమతను బట్టి ఎద్దును కావచ్చు, మేకపిల్లను కావచ్చు, గొర్రెపిల్లను కావచ్చు, పావురములను కావచ్చు, పావురాన్ని చంపేటువంటి విధానం ఏంటంటే దాని గొంతునంట పిసికి రక్తం మొత్తం ఒక గిన్నెలో పోయాలంట. ఆ గిన్నెలో ఇంకొక పావురాన్ని తడిపి దాన్ని వదిలేయాలంట. ఒకదాన్ని రక్తము కార్చబడితే ఆ రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాలంట, పాప క్షమాపణ. అది అవ్వడానికి వచ్చాడు దేవుడు నీ కోసం, నా కోసం. యు గాట్ దట్? ఆ ఇంటెన్షన్ అర్థమైందా? ఒక ప్రాణంతో ఉన్నోడి మెడకాయ ఇరుస్తే ఎలా ఉంటుంది? పావురాన్ని ఇడుస్తేనో లేకపోతే కోడిని కోసేసి ఒక దానిలో పడేస్తూ ఉంటారు. మనకు ఈరోజు మనకు కోడి వస్తుంది అనుకుంటా, బట్ ఒకసారి దాని ప్లేస్లో ఉండి ఆలోచిస్తే వాటన్నిటిని కూర ముక్కలుగా దేవుడు ఇచ్చాడు, అలా అనట్లా. కానీ ఒక మనిషి మరణించాలి అంటే చూడండి, గాడ్ కేమ్ టు ఎర్త్ టు బీ ఏ సాక్రిఫైస్. ఆయన ఒక బలి పశువుగా దేవుడు మన దగ్గరకు వచ్చాడు. గాడ్ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? యేసయ్య భూమి మీదకి ఎందుకు వచ్చాడు తెలుసా? ఈరోజు నీకు ఒక మాట చెప్పడానికి వచ్చాడు. ఇదిగో, నువ్వు స్వేచ్ఛగా ఉండు, నువ్వు ఆనందంగా ఉండు, నీకు రావాల్సినటువంటి శిక్ష మొత్తాన్ని భరించడానికి నేను వచ్చాను భూమి మీదకి అంటున్నాడు. దేవుడు భూమి మీదకి వచ్చి ఏం చెప్తున్నాడో తెలుసా? ఇదిగో, నా సంతోషాన్ని తీసుకో, నా సమాధానాన్ని తీసుకో, ఇదిగో నా నీతిని తీసుకో, నా యథార్థతను తీసుకో, నా మంచి హృదయాన్ని తీసుకో, నా సంతోషాన్ని తీసుకో, నా ఆనందాన్ని తీసుకో. దేవుడు భూమి మీదకి వచ్చి వీటన్నిటిని మనకిచ్చాడు. మనకివ్వడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఆమేన్. ఆయన మనకి సంతోషాన్ని ఇచ్చాడు, ఆయన సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన మనకు ఆనందాన్ని ఇచ్చాడు, ఆయన ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన మనకు మనశ్శాంతిని ఇచ్చాడు, ఆయన మనశ్శాంతిని భూలోకంలో పోగొట్టుకున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్, ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి ఈ ఆనందకరమైనటువంటి రోజులు, ఇట్స్ ఎ సాక్రిఫైస్ ఆఫ్ గాడ్, ఇట్స్ ఎ డెసిషన్ ఆఫ్ గాడ్, ఇట్స్ ఎ హార్డెస్ట్ డెసిషన్ ఆఫ్ గాడ్. ఒక కీలకమైనటువంటి నిర్ణయం, లేకపోతే ఒక కష్టమైనటువంటి నిర్ణయము దేవుడు తీసుకున్నందుకు ఈరోజు మనకి సంతోషం వచ్చింది. ఆమేన్. ఇదొక్కటి ఒకసారి గమనించండి. పశువుల పాకలో యేసయ్య పుడతాడు అన్నప్పుడు పరలోక రాజ్యంలో ఉన్నటువంటి తండ్రి అయిన యెహోవా కావచ్చు, దేవదూతలు కావచ్చు, ఎలా ఉంటారో చెప్పండి? హౌ దే ఫీల్? ఆయన నా కుమారుడు వెళ్ళాడు. నన్ను అడుగుతానండి, అంటే ఇది నా ఉద్దేశం, అది నిజమని నేను చెప్పట్లేదు. నా ఉద్దేశం ప్రకారంగా ఏంటంటే, వాళ్ళ వరకు అయితే ఇట్స్ అ కైండ్ ఆఫ్ నాట్ ఎ హ్యాపీయెస్ట్ థింగ్ మోస్ట్ ఆఫ్ ద టైం. ఇట్స్ ఎ మిషన్, ఇది ఒక పని, ఈ పని అవ్వాలి. ఆమేన్. క్రిస్మస్ అనేది ఈరోజు ఆనందంగా జరుపుకుంటూ ఉంటాం, సంతోషంగా జరుపుకుంటూ ఉంటాం. నేను జరపొద్దు అని నేను చెప్పట్లేదు, బట్ రిమెంబర్, దిస్ ఈజ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ క్రిస్మస్. ఇదే నిజమైనటువంటి అర్థం క్రిస్మస్కి. ఏంటో తెలుసా? నీ పాపాల కోసం, నా పాపాల కోసం ఒక శిశువు భూమి మీదకి వచ్చాడు. నీ కోసం, నా కోసం రక్తం కార్చడానికి ఒక శిశువు భూమి మీదకి వచ్చాడు. నీకు నాకు స్వేచ్ఛ లేకపోతే ఆయన స్వేచ్ఛనిచ్చి ఆయన బందీ అవ్వడానికి భూలోకం మీదకి వచ్చాడు. దట్స్ ద క్రిస్మస్. బిఫోర్ హ్యావింగ్ జాయ్ ఇన్ క్రిస్మస్, బీ బోర్న్ అగైన్ ఇన్ క్రైస్ట్. క్రిస్మస్లో ఆనందాన్ని, పండగని జరుపుకోవడానికి ముందు, జరుపుకోవద్దని నేను చెప్పట్లా, జరుపుకోవడానికి ముందు బ్రతుకును మార్చుకోండి. బికాస్ దట్స్ ద పర్పస్ క్రిస్మస్ వాస్ క్రియేటెడ్. క్రిస్మస్ అనేది మనకి ఎందుకు వచ్చిందో తెలుసా? నీ బ్రతుకు, నా బ్రతుకును మార్చడానికి క్రిస్మస్ వచ్చింది. ఈరోజు బ్రతుకు మారకుండా క్రిస్మస్ చేస్తే, బుద్ధి మారకుండా క్రిస్మస్ చేస్తే, యు ఆర్ ఎ ఫెస్టివల్ పీపుల్. ఒక పండగ క్రైస్తవుడి మాత్రం, ఒక ఆచారం మాత్రమే. కొత్త బట్టలు లేకపోతేనో, పిండి వంటలు లేకపోతేనో, హల్లెలూయా చెప్పకపోతేనో, నిలబడకపోతేనో కాదండి. బ్రతుకు మారకపోతే పండగ చేస్తున్నాం. ఈరోజు అందరూ వాక్యానికి ముందుగానే కూర్చున్నారు. ఎందుకని? పండగని. మిగతా ఆదివారాలు ఎంతసేపు అయింది? నేను మిమ్మల్ని హెచ్చరించట్లా, ఇన్సల్ట్ చేయట్లా, జస్ట్ ఒకసారి చెప్పండి.
పండగ క్రైస్తవులు పండగ మాత్రమే ముందుంటారు, కానీ యేసు మాలో పుట్టాడు అన్నోళ్ళు మాత్రం ప్రతిసారి ఆయన పనిలో ముందే ఉంటాడు. ఆమెన్. ఇఫ్ జీసస్ బోర్న్ ఇన్ యూ, బీ ఫస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ ఇఫ్ ఇట్ ఈస్ టు ద గాడ్. అది దేవుని కోసం అయితే ముందుగా ఉండండి, దేవుని కోసం కాకపోతే వెనకుండండి. పెద్దలు సామెత అంటారు, బంతికి ముందు ఉండాలంటే గొడవకి వెనకుండాలంట. ఎందుకని? బంతిలో భోజనం దొరుకుద్ది, గొడవలో దెబ్బలు తగులుతాయి. దేవుడు అనే పనికి ముందుండండి, ఎందుకంటే ఆయన పరలోక రాజ్యం ఇస్తాడు. లోకం పనికి ఎంతో వెనకుండండి. సినిమాలు అయితే పేరు పడక ముందే పోతారు, సీరియల్ అయితే టైం కాకముందే కూర్చుంటారు, బట్టల షాప్కి షాపులు తెరవక ముందే పోతారు, కానీ మందిరానికి వాక్యం సగంలో వస్తారు. దట్స్ కాల్. దాన్ని ఏమంటారు తెలుసా? పండగ క్రైస్తవులు అంటారు. అంటే నేను ఎవరిని అనట్లా, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకసారి మిమ్మల్ని మీరే ఎగ్జామిన్ చేసుకోండి, చెక్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే పరలోక రాజ్యం ఇచ్చేది నేను కాదు, పరలోక రాజ్యం ఇచ్చేది సంసోన్ అన్న గారు కాదు, పరలోక రాజ్యం ఇచ్చేది ఇంకోటి ప్రార్థన కాదు, పరలోక రాజ్యం ఇచ్చేది యేసు ప్రభు మాత్రమే. దేవుడు నిన్ను గుర్తుపెడితే పరలోక రాజ్యం, మర్చిపోతే పరలోక రాజ్యం లేదు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ గ్రంథంలో మోస్ట్ టెరిఫిక్ వర్స్ ఏంటో తెలుసా? నువ్వెవరో నాకు తెలియదు, నా దగ్గర నుంచి వెళ్ళిపో అంటాడు. దట్స్ ద టెరిఫిక్ వర్స్. ఇన్నాళ్ళు నువ్వు కొలిచిన యేసయ్య ఆయన ఎదురుగా నిలబడినప్పుడు నువ్వెవడో నాకు తెలియదు అంటే పరిస్థితి ఆలోచించండి. లోకస్తులన్న ఓర్వదగుతారు, కానీ నీ బతుకు ఓర్వదగదు. గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి వారలారా, క్రిస్మస్ ఈజ్ నాట్ ఎ ఫెస్టివల్, క్రిస్మస్ ఈజ్ ఎ మిషన్ ఆఫ్ గాడ్. క్రిస్మస్ ఈజ్ నాట్ ఎ ఫెస్టివల్, క్రిస్మస్ ఈజ్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్, బర్త్ ఆఫ్ ఎ బేబీ ఫర్ యువర్ సిన్స్ అండ్ మై సిన్స్. నీ పాపాల కోసం నా పాపాల కోసం ఒక శిశువు జన్మించాడు, అది క్రిస్మస్ అంటే. ఆ క్రిస్మస్ జరుపుకోవడానికి అర్హత ఎవరికి ఉంటుందో తెలుసా? ఆయన పుట్టుక గౌరవం ఇచ్చి ఎవరైతే బ్రతుకు మార్చుకుంటారో వారికి మాత్రమే. దేవుడు తన పరిశుద్ధమైనటువంటి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఐ విష్ యూ ఎ హ్యాపీ క్రిస్మస్ టు యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.